ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 8 రోజులుగా నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ ఆవరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా పరిధిలోని పిహెచ్సిలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు సమస్యలను ప్రభుత్వానికి మీడియా ద్వారా విన్నవించారు. ఏపీపీహెచ్సిడిఏ నంద్యాల జిల్లా వైద్యుల సంఘం సలహాదారుడు వైద్యుడు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ టైం బోర్డ్ ప్రమోషన్లు ఇవ్వాలని జీవో 99 రద్దు చేసి డిపార్ట్మెంట్లలో క్లినికల్ 30%, నాన్ క్లినికల్ 50% ఇవ్వాలని ఇన్ సర్వీస్ సీట్లు కల్పించాలని కోరారు. ట్రైబల్ పిహెచ్సిలలో పనిచేస్తున్న వైద్యులకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని తెలిపారు. నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ 4500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేవలు ప్రజల కోసం, మా సేవలు ప్రజల కోసం ప్రభుత్వం స్పందించాలి. డాక్టర్లకు న్యాయం చేస్తే డాక్టర్ బలంగా ఉంటే మా సేవలు నిరంతరం. డాక్టర్ మల్లికార్జున రెడ్డి, అడ్వైజర్, ఏపీపీఎస్సి డాక్టర్స్ అసోసియేషన్ నంద్యాల నుండి ప్రభుత్వ పెద్దలకు, ప్రజానీకానికి ఈ నిరసన ద్వారా మాకు పరిష్కారం కాని కొన్ని సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కరించడం కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మాకు మొట్టమొదట ప్రధానమైన పరిష్కరించవలసిన సమస్య ప్రమోషన్స్. గ్రామీణ ప్రాంతాల్లో, సౌకర్యాలు లేని ప్రాంతాల్లో గత 20 సంవత్సరాలుగా వైద్య సేవలో వైద్యాధికారులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు ఇప్పటికీ కూడా మొట్టమొదట ఒక ప్రమోషన్ అనేది కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలకు, మా శాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ఈ సమస్యను మాకు టైం బౌండ్ ప్రమోషన్ వచ్చే విధంగా పాలసీలో మార్పులు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక ప్రధానమైన రెండవ సమస్య ఏమంటే, పీజీ చదవటం కోసము వైద్య వృత్తిలో ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న డాక్టర్లకి ఎన్నో సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వాలు కూడా ఒక రిజర్వేషన్ అనేవి కల్పిస్తూ వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో ఒక జీవో 99 అనేటటువంటి జీవోను ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వము. అందులో కేవలము కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే మిమ్మల్ని పీజీ చేయడానికి అనుమతిస్తాము అనేది ఒకటి. రెండవది, ఆ రిజర్వేషన్ని కూడా చాలా కుదించి చాలా తక్కువ రిజర్వేషన్ కల్పించేటట్లుగా పాలసీని ఫ్రేమ్ చేయటం జరిగింది. కాబట్టి ఈ జీవో 99ను రద్దు చేసి ఏదైతే పాతకాలంలో అన్ని డిపార్ట్మెంట్లకి అర్హత పొందే విధంగా ఉన్న పరిస్థితిని మళ్ళీ కల్పిస్తూ మాకు రిజర్వేషన్ని కూడా పాతకాలంలో లాగానే ఎక్కువ శాతం ఉండేటట్లుగా పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మూడవ ప్రధాన సమస్య, పాత గవర్నమెంట్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చినారు. ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొంత మార్పులు చేసి మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందేట్లుగా చంద్రన్న సంచార చికిత్స అనే ప్రోగ్రామ్గా దీన్ని నడుపుతూ ఉన్నాము. కాబట్టి ఏదైతే ఈ సేవ చేస్తున్నప్పుడు మొదట కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వం వారు మాకు ఒక అలవెన్స్ అనేది ఇస్తాము అని చెప్పి 5000 రూపాయల అలవెన్స్ ప్రతిసారి ఇస్తాము అని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా అది అమలు కాలేదు గత కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి ఈ చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా మాకు అలవెన్స్ను మంజూరు చేయవలసిందిగా మేము పెద్దలను కోరుతూ ఉన్నాం. నాలుగవ ప్రధాన సమస్య, ఎవరైతే 20 సంవత్సరంలో రిక్రూట్ అయిన మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని అప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ చేసుకోవటం జరిగింది. కాకపోతే తర్వాత వాళ్ళని రెగ్యులరైజేషన్ చేశారు, కానీ వారు సర్వీస్లో జాయిన్ అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయలేదు. వీళ్ళని ఆ రకంగా చేయకపోయినా కనీసం నోషనల్ ఇంక్రిమెంట్ అనేది కల్పించి పాత వాళ్ళు ఎప్పుడైతే చేరినారో అప్పటి నుంచి వాళ్ళకి రెగ్యులరైజేషన్ వచ్చేటట్లుగా మీరు
ఒక పరిష్కారం చూపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇక ప్రధానమైన చివరి డిమాండ్ ఏమంటే, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్న ఆఫీసర్లకి ఒక అలవెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. కానీ ఏదో కారణాల వల్ల ఈ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో పేదలకు బీదలకు పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు అందిస్తున్న సేవలు అందిస్తున్న వైద్యాధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియా అలవెన్స్ మాకు కూడా వర్తింప చేయాలని చెప్పి మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వారి దృష్టికి ఇప్పటికే వెళ్ళి ఉంటాయి. ఇది మాకు 7వ రోజున జరుగుతున్న నిరసన. మేము తర్వాత కాలంలో కూడా ఈ ప్రధాన డిమాండ్ల గురించి ప్రభుత్వం నుంచి మాకు మా స్టేట్ బాడీ వాళ్ళతో చర్చించి వాళ్ళు నిర్ణయం మేరకు అవసరమైతే నిరాహార దీక్షలు జరపడానికి కూడా మేము నిర్ణయించుకొని ఉన్నాము. జిల్లా కేంద్రంలో ఏపీపీహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులందరూ కూడా ఇప్పుడు మన దగ్గర జిల్లా కేంద్రంలో ఉన్న మాదిరిగానే ప్రతి ఒక్కరూ వారి వారి హెడ్ క్వార్టర్స్లో ఈ నిరసన కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందరు డాక్టర్లు అది ప్రభుత్వము పరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. వారి కార్యక్రమాలు అనేవి మా దృష్టికి ఏ రకంగా చేస్తున్నారు అనేది మాకు తెలియదు. మేమైతే మాత్రము ఈ నిరసన కార్యక్రమంలో మాత్రమే పాలు పంచుకుని మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం.